ప్రభునందు ప్రిలారా, పరమగీతములో ప్రతి మాట విలువైనదే. భౌతికంగా చూస్తే శరీర సంబంధంగా చూస్తే అది ఇంకో కోణంలో కనపడిద్ది, కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అందులోని ప్రతి మాటకు చాలా నిగూఢత ఉంటుంది. పరమగీతం మొత్తం కూడా ఒక 3-4 వ్యక్తుల మధ్య నడుచుద్ది. ఎక్కువ శాతం ఇద్దరి మధ్య నడుచుద్ది. అతడు, ఆమె. దేవునికి, ఆయనను ప్రేమించేటువంటి భక్తునికి మధ్య ఉన్న అనుబంధాన్ని దేవుడు చూపించడానికి తల్లిని ఉదహరించాడు, తండ్రిని ఉదహరించాడు, స్నేహితుడిని ఉదహరించాడు, అన్నను ఉదహరించాడు. వీటన్నిటికంటే ఎక్కువగా భార్యాభర్తల అనుబంధాన్ని కూడా ఉదహరించాడు. వాటితో పాటు ఇంకా ఉన్నతంగా ప్రేయసి ప్రియుని యొక్క అనుబంధాన్ని కూడా ఉటంకించాడు. భౌతికంగా మనం ఎరిగినవి ఇవన్నీ. ప్రేయసి ప్రియుల గురించి మనకు తెలుసు, భార్యాభర్తల అనుబంధం మనకు తెలుసు, తండ్రి కొడుకు కూతుళ్ళ అనుబంధం మనకు తెలుసు, తల్లి కొడుకు కూతుళ్ళ అనుబంధం మనకు తెలుసు, అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెలుసు, అన్నాదమ్ముల అనుబంధం తెలుసు, స్నేహితుడి మధ్య అనుబంధం తెలుసు, గురువు శిష్యుడి మధ్య అనుబంధం. ఇవన్నీ రిలేషన్స్ ఐడియా ఉంది కదా. గురువు శిష్యుడికి ఒక బంధం ఉంటుంది, గురు శిష్యుల బంధం అంటారు. అన్నదమ్ముల మధ్య ఒక బంధం ఉంటుంది, అన్నదమ్ముల బంధం. అన్నా చెల్లెళ్ళ మధ్య ఓ బంధం ఉంటుంది. ఇట్లాగా ఎన్నో అనుబంధాలు ఉన్నాయి. ఈ అనుబంధాల అన్నిట్లో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు బాగా ఇష్టపడి సూచించిన అనుబంధం ఇక్కడ కనపడిద్ది. నా ప్రియురాలా అంటాడు ఆయన, ఆమె ప్రియుడా అంటది. ఈ ప్రియురాలా ప్రియుడా అంటే మన దిక్కుమాలిన సినిమాల్లో డ్యూయట్లు చూసి మళ్ళీ ప్రియుడా అడ్వవద్దు. ఇక్కడ ప్రియుడా అంటే నాకు ఇష్టమైనవాడా, నా ప్రాణమునకు ఇష్టమైనవాడా. ప్రియురాలా అంటే నా ప్రాణమునకు ఇష్టమైనదానా అని. అన్నా చెల్లెళ్ళ మధ్య దాపరికాలు ఉంటాయి, తండ్రి కొడుకు కూతుళ్ళ మధ్య, తల్లి కొడుకు కూతుళ్ళ మధ్య, స్నేహితుడి మధ్య దాపరికాలు ఉండొచ్చుగాక. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండవు, వాళ్ళు యథార్థవంతులైతే. ఆఖరికి అన్ని విషయాల్లో ఓపెన్గానే ఉంటారు. వారిగా ఒకరినొకరు ఎరగందేమీ లేదు, అంత ఎరిగిన అనుభవమే. అందుకే దేవుడు భార్యాభర్తల అనుబంధాన్ని కూడా సూచిస్తూ తనకి భక్తులకు మధ్య లింక్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాడు, ప్రయత్నించాడు. అలా సూచించేటువంటి అధ్యాయాలు, వచనాలు బోలెడన్ని బైబిల్లో ఉన్నాయి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు యెషయా గ్రంథం 54లో. అక్కడ మన సృష్టికర్త అయిన దేవుడు తన్ను తాను సృష్టికి భర్తగా పోల్చుకున్నాడు. రాజులను కూడా మీరు గమనించినట్లయితే మహీపతి అంటారు. మహి అంటే భూమి, పతి అంటే భర్త, భూమికి భర్త. అలాగే భూపతి అంటారు. రాజులను పిలిచే పేర్లలో మహారాజు, రాజా, ఏలినవాడ అనే పేర్లతో పాటు మహీపతి, మహీపాలుడు, మహిని అంటే భూమిని పాలించేవాడు. మహీపతి అంటే భూమికి భర్త, భూపతి భూమికి భర్త. అట్లా రాజులు కూడా పతులుగా పిలువబడ్డారు. అధిపతి అన్నిటికంటే కూడా మెయిన్గా ఉన్నటువంటి పతి. అట్లాగా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నాడు. భర్త అంటే భరించువాడు. అది యెషయా గ్రంథం 54లో 5వ వచనంలో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్న మాట ఉంటుంది. ఇక నాకెళ్ళి చూడండి ఏమై ఉన్నాడని ఉంది. ఫస్ట్ లైన్లోనే ఉంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అది తర్వాత ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలుకు సమాచారం పంపించేటప్పుడు చాలాసార్లు ఆయన ఇశ్రాయేలును భార్యగానే అభివర్ణించాడు. హోషేయ గ్రంథం మీలో ఎంతమంది చదివారు? హోషేయ గ్రంథం ఎంతమంది చదివారు? ప్రవక్త గ్రంథం చాలా తక్కువ మంది చదివారు. కొత్త సీరియల్ ఏమైనా వచ్చినాయా? పబ్లిక్ న్యూస్ చెప్పమంటే మొత్తం చెబుతారు. ఇప్పుడు యూట్యూబ్ మొత్తం అదే సెర్చింగ్ జరుగుతుంది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటే టపీ చెబుతారు. ఎందుకంటే ఇప్పుడు అందరి కళ్ళు అట్టే ఉన్నాయి. అవి ఏమైతే అయినాయి తర్వాత సంగతి, ఎవడో ఒకడు మొత్తానికి గెలుస్తారు, అది వేరే విషయం. బైబిల్ తెలిసి ఉండాలి, బైబిల్ చదవాలి. ఎన్నిసార్లు చెప్పినా బైబిల్ చదవరు.
ఎందుకంటే బైబిల్ చదివితే జీవం అందిద్ది. ఆ జీవం నీవు ఆత్మీయంగా బతికుండడానికి కారణమైంది. అందుకే సైతానుగా నేను చదవనీడు, నువ్వు చదవవు. మళ్ళీ ఏదన్నా దరిద్ర పుస్తకాలు చూసుకొని అందుబాటులో హాస్పిటల్లో కూర్చొని ఆడ పుస్తకాలు ఉంటాయి. ఏదన్నా పార్క్కి వెళ్తే ఆడ పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు పుస్తకాలు కూడా ఓల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు సెల్లు, కనీసం సెల్లో బైబిల్ కూడా ఉంది. సెల్లోనైనా బైబిల్ ఓపెన్ చేసి చదవచ్చు, కానీ చదవరు. ఇప్పుడు నేను హోషేయ గ్రంథం ఎంతమంది చదివారంటే నాకు తెలిసి ఉన్న వాళ్ళలో ఓ 30 మంది 40 మంది చేతులు ఎత్తారంటే మిగిలిన వాళ్ళందరికీ హోషేయ గ్రంథం తెలియదు. మళ్ళీ విశ్వాసులు, మళ్ళీ సీనియర్సు, ఇంకంతమించి ఏమో అనలేను. మరి లోపల తిట్టుకొని బయటికి ఇట్ట అంటున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మీకు దండం పెడతా, చదవండి. బైబిల్ చదివితేనే మీరు స్పిరిచువల్గా లైన్లో ఉంటారు, లేకపోతే తేడా పడతారు. నేను ముందే చెబుతున్నా. ఆత్మీయంగా బతికుండాలంటే, సైతాన్ గాడికి చెక్కకుండా తప్పించుకొని తిరగాలంటే పరిశుద్ధ గ్రంథం తప్పనిసరిగా చదవాలి. కనీసం ఇట్టు అనుకున్న చదవండి. ఓబద్య అంట, ఈయనేం చెప్పాడు. నహూమ్ అంట, ఈయనేం చెప్పాడు. హబక్కూక్ అంట, ఈయనేం చెప్పాడు. జఫన్యా అంట, ఈయనేం చెప్పాడు. జకర్యా అంట, అసలు ఈయనేం చెప్పాడు. హోషేయ అంట, ఈయనేం చెప్పాడు. ఇర్మియా అంట, ఈయనేం చెప్పాడు. అసలు ఏంది ఈయన స్వాప్ ఏంది అని ఒక పుస్తకం ముందేసుకొని చదువమ్మా, చదువు అయ్యా. వీళ్ళు వంక చెబుతారు మా ఖాళీ ఉండట్లేదన్నా అని. పోనీ మీకు అవకాశం ఉంటుంది కదా, కాస్త మీరన్నా చదవండి అమ్మ, మీకు దండం చేస్తా. అయిపోయింది దండాల ప్రస్తావన. హోషేయలో ఏముంటుందంటే, హోషేయ ఒక ప్రవక్త. దేవుడే చెప్తాడు ఏమనంటే ప్రవక్తతో, నువ్వు వెళ్ళి వేశ్యను ఒకతను పెళ్లి చేసుకో అంటాడు. వేశ్యను ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు పిల్లల్ని గాను అంటాడు ప్రవక్తతో. చేసుకుంటాడు, బిడ్డని గంటాడు, ఆమె వెళ్ళిపోయిద్ది. మరి మా మంచి మనిషి కాదు, బిడ్డని గంటది ఎందుకు మళ్ళీ వెళ్ళిపోయిద్ది. ప్రభా వెళ్ళిపోయింది అంటాడు, మళ్ళీ తెచ్చుకో. ఆమె పోతుంటుంది, నువ్వు తెచ్చుకో, మళ్ళీ బిడ్డని. నేను ప్రవక్తను, నీ దాసుణ్ణి, ఇదేమిటి తండ్రి అంటే, ప్రవక్త నీవు నాకు సూచన. ఇదిగో నువ్వు చేసుకున్నావు చూడు, ఆమె ఇశ్రాయేలుకు సూచన. ఇదిగో ఆమె నువ్వు ఎంత ప్రేమించి ఎంత ఆదరించి తీసుకొచ్చి ఆమె భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెను తెచ్చి పెళ్లి చేసుకొని బిడ్డను కంటే కృతజ్ఞత కలిగి ఉండకుండా మళ్ళా పరిగెత్తింది చూడు. అదే విధముగా నా జనులకు ఇశ్రాయేలు అనేక మారులు చేశారు, వారికి నువ్వు ఒక సూచన, నువ్వు చేసే చర్య ఒక సూచన అని చెప్పి ప్రవక్తని సూచనగా చూపించి, ఇశ్రాయేలు వేశ్య వలె వ్యభిచరించుచున్నదనడానికి, ఏది ప్రభువును వదిలి నన్ను వదిలి అన్య దేవతలకు సాష్టాంగ పడుతున్నదాన్ని వ్యభిచారంతో పోల్చి అక్కడ ఎగ్జాంపుల్ చూపించాడు. అది హోషేయ గ్రంథం. అక్కడ ఏముంటాడంటే, ఇంత చేసినా కూడా నేను ఇంకా ఆమెతో మాట్లాడతాను, ఆమెను ప్రేమిస్తాను, అరణ్యమునకు తోడుకొని పోయి ఆమెతో ప్రేమగా మాట్లాడతాను అనే విషయాలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇలా మీరు పాత నిబంధన గ్రంథంలో అనేక పర్యాయాలు చూడవచ్చు. దేవుడు ఇశ్రాయేలు జనాంగమును భార్యగా అభివర్ణించడానికి ఇష్టపడ్డాడు. ఇకపోతే క్రొత్త నిబంధన సంఘమును కూడా దేవుడు భార్యగానే అభివర్ణించాడు. రమ్మో నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానంటాడు ప్రకటన 21లో. నూతన యెరూషలేమును చూపిస్తాడు, అదిగో గొర్రెపిల్ల భార్య అంటాడు. భార్య అనకపోతే కూతురు అనొచ్చుగా, అనలా, భార్య అన్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక కనపడలేదా? ప్రకటన గ్రంథం 21, రమ్ము నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానన్నమాట కనపడలేదా? ఎందులో ఉంది మరి? ఇంకే నాకెళ్ళి చూడండి. ప్రకటన గ్రంథం 21:9, ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను. గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. ప్రకటన గ్రంథము మరొక వచనం చూపిస్తాను చూడండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది.
19:7 చదువు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం 19:7 చదువుతున్నాను. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది, కొని ఉన్నది గొర్రెపిల్ల భార్య. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 5:22 కూడా వధువుతోనూ అలాగే భార్యతోనూ పోల్చాడు. ఇలా ఎన్ని వచనాలు ఉన్నాయో కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అనేక వచనాల్లో దేవుడు పాత నిబంధన ఇశ్రాయేలును, క్రొత్త నిబంధన సంఘమును భార్యగా అభివర్ణించడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ఎందుకంటే దాపరికాలు లేవు. ఇంకా చెప్పాలంటే అన్నాదమ్ములు ఏక శరీరం అనలేదు, అక్కా చెల్లెళ్ళు ఏక శరీరం అనలేదు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు లేదా తండ్రి కూతుళ్ళు ఏక శరీరం అనలేదు. కానీ భార్యాభర్తలను గురించి ఏమన్నాడో తెలుసా? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. అంటే ఒక్కటే శరీరం. వరుడు క్రీస్తు శిరస్సు, వధువు సంఘము, శరీరము కలిసి క్రీస్తు ఆయన సంఘము, ఏక శరీరం. అర్ధ నారి అంటే సగభాగము స్త్రీని కలిగినటువంటి పురుషుడు, అర్ధ నారి సమ్మిళితమైనటువంటి పురుషుడు. దీన్నే అర్ధనారీశ్వరం అన్నారు. ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వమును సృష్టించినవాడు, ఏలువాడు, పరిపాలించువాడు. ఈశ్వరుడు అంటే పాలించువాడు, సృష్టికర్త. అర్థమైందా? అర్ధనారీశ్వరుడు అంటే సగము స్త్రీని కలిగినటువంటి సృష్టికర్త. ఎవరాయన? సాక్షాత్తు యేసును గూర్చి ఆ మాట ఎఫెసీ పత్రిక 5:22లో స్పష్టంగా ఉంది. ప్రభువు సంఘమునకు శిరస్సు, సంఘము ఆయన శరీరము. ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు ఏక శరీరం అనే అర్థం ఎవరికి మాత్రం వర్తించిద్ది? భార్యాభర్తలకు మాత్రం. తండ్రి కూతుర్లకు వర్తించిద్దా? తండ్రి కొడుకులకు వర్తించిద్దా? నో. భార్యాభర్తలు వారు ఏక శరీరం అన్నాడు. ఇప్పుడు ప్రభువు మనం ఏక శరీరం కావాలంటే ఇప్పుడు అన్ని అనుబంధాల్లో మన కరెక్ట్గా సూటబుల్ అయ్యే అనుబంధం ఏది? భార్యాభర్తల అనుబంధం. ఎవరెవరికి? ప్రభువుకి, మనకి. భార్యాభర్తల అనుబంధం అనగానే మళ్ళీ వేరే ఆ వ్యవహారంలోకి వెళ్ళొద్దు. పోలిక చూపించాడు అంతే. ఇక దాపరికాలు లేవు, అరమరికలు లేవు. ఒకరి కోసం ఒకరు బతికేస్తారు. అప్పటిదాకా తల్లికి వాగ్దానం చేస్తాడు, మమ్మీ నిన్ను పొలంలో పెట్టి చూసుకుంటానే మమ్మీ అని అసలు మామూలు. అయ్యా భార్య వచ్చిందాకేలే, భార్య వస్తే పెళ్ళం కొంగ పట్టుకొని పోతావు, మళ్ళీ పొలంలో పెట్టి కాదు నా నెత్తిన పూలు చల్లిపోతారు నువ్వు. ఎవరు? 2 ఇస్తా. ఎవరికి? భార్యకి. భార్యకి 2 ఇచ్చి పొలంలో పెట్టి చూసుకుంటాడు. ఇట్లాంటి డైలాగులు వేసిన వాళ్ళందరూ ముందే సర్దుకొని పోయారు. ఎందుకు? సాధ్యం కాదు. ఆ సంగతి తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఆమె వచ్చిందాకే వీడు సినిమాలు చూసి అవి చూసి ఇవి చూసి ఇట్లాంటి మాటలు మాట్లాడతాడులే, నాకు తెలుసు వీడి సంగతి అని అమ్మ అనుకుంటుంది, నాన్న అనుకుంటాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను, చూడండి, తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారు అంతే. ఇక ఏక శరీరం అనే మాట ఇక దేనికి వాడలా, వీళ్ళిద్దరికే వాడాడు. ఇప్పుడు మనము ప్రభువుతో ఎలా ఉండాలి అంటే ఒక్కటే శరీరం అన్నట్లు ఉండాలి అనేది ఆయన ఆకాంక్ష. ప్రభువు మనం ఇక వేరు కాదు, ఆయన మనం ఒక్కటే. ఆయనతో మనం అంటుకట్టబడ్డాం. అదే భక్తుల పాట, నీ తోటలోని ద్రాక్షవల్లితో. ఎవరా ద్రాక్షవల్లి? ద్రాక్షవల్లి అది నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. తండ్రి అయిన దేవుని తోటలో ద్రాక్షవల్లి ఎవరు? నా యేసయ్య. మనల్ని తీసుకెళ్ళి ఎవరితో అంటుకట్టాడో తెలుసా? యేసయ్యతో అంటుకట్టాడు. ఇప్పుడు ఆయన మన వేరు కాదు, ఆయన మనం ఒకటే శరీరం అన్నట్టు అయిపోయాం. అందుకే మనకు జరిగేటువంటి సకల సంభవాలు మనకంటే ముందు యేసునే తాకుతాయి. నిన్ను ముట్టినవాడు నా
కంటి పాపను ముడుతున్నాడని చెప్పి పాడాడు. అదేంది మనల్ని టచ్ చేసినోడు ఆయన కంటి పాపను టచ్ చేయటం ఏంటంటే, బాడీలో ఎక్కడ ఏ పార్ట్కి ఎఫెక్ట్ అయినా ముందు బ్రెయిన్కి సమాచారం పోయిద్ది. అవునా కాదా? కాదా? అవును. బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుందా? బ్రెయిన్ తల్లో ఉంటుంది కదా. రైట్. ఫస్ట్ సమస్య బ్రెయిన్కి సంకేతం అంది, దాని పరిష్కారం బ్రెయిన్ ఇస్తుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, దన్మని బ్రెయిన్కి సంకేతం వెళ్ళిద్ది. బ్రెయిన్ వెంటనే చేతికి సమాచారం ఇస్తుంది, కాల్లో ముళ్ళు దిగింది, అర్జెంటుగా చెయ్యి, నువ్వు వెళ్ళి తీయి అని. అదంతా క్షణాల్లో రెప్పపాట్లు జరిగే వ్యవహారం. కాబట్టి టోటల్ బాడీకి ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి, ఇబ్బంది బ్రెయిన్కి, సమస్య బ్రెయిన్కి. అందుకే సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. చాలామంది ఫీలింగ్ అనమాట, నన్ను ఇంత మాట్లాడంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడో ఏమో అని. నేను చెబుతున్నా, నీకు దెబ్బ తగిలే కంటే ముందు అక్కడ తగిలింది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. నిన్ను టచ్ చేసిన వాడు నిన్ను కాదు, ముందు నన్ను టచ్ చేశాడు. తన్నులు లేని నువ్వు, నొప్పి పుట్టింది నాకు. నొప్పి సంకేతం దేనికి పోయిందో తెలుసా? బ్రెయిన్కే పోయిద్ది. చాలామందికి ఇది గ్రహింపు ఉందో లేదో మరి. అదే ఇప్పుడు ఉదాహరణకి బ్రెయిన్ పనిచేయలేదనుకో, గుచ్చినా మనకు అర్థం కాదు. చెప్పరేమి సోదరులారా? అవునా కాదా? ఉదాహరణకి మనకి క్లోరోఫామ్ ఇచ్చారు అనుకో ఆపరేషన్ చేయడానికి, పొట్ట నిలువునా కోసినా సరే డాక్టర్ అక్కడ పొట్ట ఓపెన్ చేస్తా, ఏం పేరు నీ పేరు? నా పేరా అండి, నా పేరు సుబ్బాయమ్మ. సుబ్బాయమ్మ ఎన్నో కాన్పో? రెండో కాన్పండి. సరేలే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఓపెన్ చేసి ఎంత పెద్ద గాయమో అయినా సరే, చక్కని మగబిడ్డమ్మాయి సుబ్బాయమ్మ అంటే అలా అండి, దేవుడి కృప. అదే మనిషి పొట్ట చూసుకుందనుకో, గుండె పోయి సచ్చుతాడు దెబ్బ, వామ్మో అని. దేవునికి స్తోత్రం. అంటే చూడు, ఆ నొప్పి సమాచారం, నొప్పి సంకేతం బ్రెయిన్కి అందకుండా, ఆ స్పర్శ పని చేయకుండా దాన్ని బంధించి సర్జరీ చేసి కుట్లేసి, ఇక మత్తు దిగిన తర్వాత ఇక చూడు ఒక వారం రోజుల పాటు ఇంటి మొత్తం అల్లాడిచ్చిద్ది కదా. అవునా తల్లి? అవును కదరా. అంటే బ్రెయిన్ ఒకవేళ కొంతమందికి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, లేదా బ్రెయిన్ డెడ్ అవుతుంది, మిగిలిన బాడీ మొత్తానికి నువ్వేమన్నా చెయ్యి, అర్థంగా. అంటే ఇప్పుడు మన బాడీలో ఏం జరిగినా మనకి మెయిన్ బ్రెయిన్ సమాచారం వెళ్ళేది. ఇప్పుడు నొప్పి భరించేది ఏది? నొప్పి ఫీల్ అయ్యేది ఏది? పెద్దగా చెప్పండి, ఏది నొప్పి ఫీల్ అయ్యేది? బ్రెయినే. ఇప్పుడు చెప్పు, అసలు నేను ఇంత బాధపడుతున్నా దేవుడికి తెలుసో లేదంటే తెలియదు. నీకు తగిలిన నొప్పులన్నీ ముందు నీ బ్రెయిన్ ఎవరు? ఏసై. ఆయనకే తగులుతుంది. అందుకే చెప్తున్నాడు ఆయన, నిన్ను ముట్టినోడు నన్ను ముడుతున్నాడు, పిచ్చిదాను, నువ్వు బాగానే ఉన్నావు, నాకు తగులుతున్నాను నొప్పి అని. తమ్ముడా, నిన్ను టచ్ చేసినోడు నిన్ను కాదు, ఆయన టచ్ చేస్తున్నాడు. అది అసలు విషయం. ఇది అబద్ధం కాదు, నగ్న సత్యం. ఈ లింక్ ఎప్పుడు ఏర్పడిందంటే, ఏనాడైతే మారు మనసు పొంది ప్రభుని హృదయంలో చేర్చుకొని బాప్తిస్మం పొంది ఆయన వారం అయ్యామో ఆనాడు ఏర్పడింది ఈ లింకు. ప్రభుతో మనతో ఆయనకి అప్పుడు అంటు కట్టబడ్డాం. ఈ అనుబంధం అప్పుడు ఏర్పడింది. అందుకే ఈ అనుబంధం ఏర్పడింది కనుక ఎన్నోసార్లు చెప్పాడు, ఇక చింతపడొద్దు, 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 ఇక నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించు, ఇప్పుడు కాలు వెళ్తూ ఉంటుంది, బ్రెయిన్ కాలుకు ఆలోచన చెబుతూ ఉంటుంది తెలుసా. బ్రెయిన్ కంటికి చెప్పే కన్ను, నువ్వు చూడు, ఆ కాలుగాడు ఎట్టబడితే అట్ట పోతుంటాడు, వాడికి తెలిసి చావదు. నువ్వు చూసి ఎక్కడ అడుగేయాలో, ఎక్కడ అడుగు వేయకూడదు, ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ ఏముందో నువ్వు చెప్పంటే కళ్ళు చెబుతూ ఉంటాయి, కాలు పక్కవో. లేదా ఇటు పోతూ ఉంటాడు, ఏది కాలుగాడు పోతూ ఉంటాడు. ఇప్పుడు ఈ బాధ్యతను తీసుకుంది ఎవరు? ఇప్పుడు కాలు చింత కాలుకుందా, బ్రెయిన్కి ఉందా? మీరు పెద్దగా చెప్పాలా. రైట్. చేతి చింత చేతికి ఉందా, బ్రెయిన్కి ఉందా? అంటే ఇవి ఉండటానికి ఉన్నాయి కానీ వీటికేమి పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ చింతంతా ఎవరి నెత్తినుంది? బ్రెయిన్ నెత్తిన. ఇప్పుడు మనకు బ్రెయిన్ ఎవరు?
ఇప్పుడు చింత అంత ఎవరిది? మరి నీ బిల్డప్ ఏంది? ఏందబ్బా ఇప్పుడు కాల్ ప్రొటెక్షన్ ఎవరి చేతిలో ఉంది చెప్పు? చేతుల ప్రొటెక్షను, పొట్ట ప్రొటెక్షను, చర్మం భద్రత దాందేగా. ఇది రహస్యం. దీన్ని బట్టి ఆలోచించు.